హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. చదువురా. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయన్నే. 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇటు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మంచి కూర్చోరా. నా దిక్కు చూడు, అక్కడ చూడకు, ఇటు చూడు, ఇట్లా. ఆమేన్, హల్లెలూయా. అమ్మా వీళ్ళు నాకన్నా ఆమె. దేవుని నామానికి మహిమ. వీళ్ళు ఇక్కడ కూర్చుంటే నన్ను వాక్యం అంటే చెప్పిస్తారు. ఇప్పుడు చదవబడిన లేఖన భాగము మీకు అర్థమైందా? అర్థమైతే అయ్యా అర్థమైందయ్యా, కాకపోతే అర్థం కాలేదంటే ఒకసారి 10 సార్లు ఇదే ఉపదేశం. మనకి 10 సార్లు నేను చదివిస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాలేదా? మరలా చదవనా? వినాలి. జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగచేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయన్నే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారి మంటిలో నుండి ఎత్తువాడు ఆయన్నే. లేమిగల వారిని పెంట కుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయన్నే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడైనా అర్థమైందా? అర్థమైన వాళ్ళు మాకు అర్థమైందయ్యా అని చెప్పండి. మరలా చదివేయాలా? దేవుడిస్తాడు. మరలా మీకు అర్థమయ్యేంత వరకు నేను చెప్తున్నా. ఇదే అర్ధగంట సేపు వాక్యం ఇదే చదువుకొని పోదాం, మీకు అర్థమయ్యేంత వరకు.
చదివేయాలన్న మళ్ళా. నా దిగు చూడా, కిందికి తలగాయితే ఉంది. ఎవరికైనా అర్థమైతే అర్థమైందని చెయ్యొద్దండి. అర్థమైన వాళ్ళే, అర్థం కాని వాళ్ళు కూడా అమ్మ మళ్ళా చదివిపిస్తున్నాం అయ్యగారు అని ఎత్తిరా, అబద్ధం అవుతుంది. ఆమెన్, ఆమెన్. కొంతమంది నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళకు దరిదాపు ఒక 90 మెంబర్స్కు సైక్రాటిక్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సైక్రాటిక్ ప్రాబ్లం అంటే ఏదైనా చెబితే గ్రహించలేని మనసు ఉన్నట్టుంది. ఏదైనా చదివితే ఆ చదివిన ఆ భాగాన్ని, ఆ మాటను, ఆ లేఖనమును గ్రహించలేని మనసు ఉన్నట్టుంది. ఇవి ఉండడానికి కారణాలు ఏంటివంటే మీరు ప్రార్థన ఎక్కువ చేస్తలేరని అర్థమవుతుంది. అంతే. ప్రార్థన చేసేవారు దేవుని వాక్యాన్ని మంచి బిర్యానీలాగా భుజిస్తారు. ప్రార్థన చెయ్యని వారికి వాక్యం అర్థం కాదండి, అర్థం కాదు. ఇది నిజం. చదువుతో సంబంధం లేదు. చదువుకోని వాళ్ళు బోళ్ళంతమంది బైబిల్లో గొప్ప ప్రవక్తలు అయ్యారు. ఆమెన్, హల్లెలూయా. అందరూ రెండు చేతులైతే హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. మళ్ళా చదివిస్తున్నా, చదువురా. ఇప్పుడు వినకపోయారు అనుకో, ఇక జనులను సజీవులుగాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించు చుండువాడు ఆయన్ని. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయన్నే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయన్ని. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయన్ని. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆమెన్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేయొద్దండి. అందరా మంచిగా ఎత్తండి, దాపరికం ఏంది ఇక్కడ. రైట్, ఇప్పుడు వెళ్దాం ముందుకు. ఆమెన్. ఇక మీకు అర్థం కాకుండా అర్థమైందని చెయ్యెత్తిరనుకో, మీకే దేవుని స్తోత్ర. రైట్. మొదటి మాట, జనులు అంటే ఎవరు? మనుషులే కదా. జనులను సజీవులుగా, సజీవులు అంటే జీవమున్న వారిగా చేయువాడు. మరి జీవమున్న వారిని మృతులుగా చేయువాడు ఆయన్ని. అంటే ఒక వ్యక్తునైనా ఒక వ్యక్తురాలనైనా బ్రతికించువాడు ఆయన్ని, చంపువాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయన్నే. పాతాళం అంటే ఎప్పుడైనా చూసారా? ఆ పాతాళములో నుండి వెళ్ళే పొగ ఒక 2 నిమిషాలు ఇట్లా తీస్తే ఈ భూమి మొత్తం కప్పేస్తుందంట. ఆ పొగ అంత భయంకరమైన అగ్ని.
దేవుని పిల్లలరా, ఎంత భయంకరమైన అగ్ని ఉంటే ఆ పాతాళములో నుండి అంత పొగ రావాలి. హల్లెలూయా. అగో పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయన్ని. ఇక 7వ వచనం, యెహోవా దరిద్రాన్ని కలగజేయవాడు ఆయన్ని, ఐశ్వర్యమును కలగజేయవాడు, మనుషులను మనుషురాలను కృంగజేయవాడు, లేవనెత్తువాడు. ఆమెన్. హల్లెలూయా. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టువాడు, మట్టిలో నుండి ఎత్తువాడు, పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. ఆమెన్. ఇక ఇప్పుడు మన బతుకంతా ఎవరి చేతిలో ఉంది? అంతేగా. ఎవరిది? వాక్యాన్ని బట్టి చూస్తే మన బ్రతుకంతా ఎవరి చేతిలో ఉంది? ఆమెన్. హల్లెలూయా. ఈ నమ్మకం మీకుందా? ఎందుకు ఉంటుందండి? అబద్ధం ఆడుతారు. నీ భర్త మీద ఉంది నీకు ఆ నమ్మకం, నీ పిల్లల మీద ఉంది నీకు ఆ నమ్మకం, నీ భార్య మీద ఉంది ఆ నమ్మకం. భార్య మీద, భర్త మీద, పిల్లల మీద పెట్టే నమ్మకాలు అవి వేరే, ఇవి కాదు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కుటుంబాన్ని దేవుడు మనకిచ్చింది ఎందుకో తెలుసా? ఏదో సాధించడానికి కాదు, కలిసి ప్రార్థన చేసుకోవడానికి. ఆమెన్. కలిసి దేవుని పని చేయడానికి. ఆమెన్. ఎందుకని కుటుంబాన్ని దేవుడిచ్చింది? కలిసి దేవుని నామానికి స్తుతి చెల్లించడానికే తప్ప కుటుంబాన్ని దేవుడు మనకిచ్చింది ఇంకేదేదో చేయడానికి కాదు. ఆమెన్. మరి నీ కుటుంబముతో కలిసి ప్రభుని స్తుతిస్తున్నావా? నీ కుటుంబముతో కలిసి ప్రభుల వారికి ప్రార్థిస్తున్నావా? సెల్ ఫోన్లు తీసే పక్క పెట్టమని గారు, ఇప్పుడు దేవుని వాక్యం కంటే ఇది ఎక్కువ ఏం కాదు కదా? అవునా? కాదు. ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. బహు ఇంపార్టెంట్ అండి, చాలా ప్రాముఖ్యం వాక్యం వినడం. వాక్యం వినేటప్పుడు అన్ని రకాల శక్తుల్ని మీద ప్రయోగం చేస్తుంటాయి. విననీయకుండా, విన్న వాక్యానుసారంగా కూడా బతకనీయకుండా అనేక రకాల శక్తులు ప్రయోగాలు చేస్తుంటాయి. కాబట్టి వాక్యానుసారంగా బతకాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమో చెప్తున్నాము, ఎక్కడనో పోయింది. చెప్పండి నాకు. ముందు కూర్చున్న వాళ్ళు ప్రార్థన చేయాలనా? కుటుంబం. సో కుటుంబాన్ని దేవుడు ఇచ్చింది అందుకు. ఆమెన్. హల్లెలూయా. లేదు 5 మంది కొడుకులను కనాలి, వాళ్ళని బహుబలవంతులను చేయాలి, కరాటేలు గిరాటేలు జుమ్ములు గిమ్ములు నేర్పించి వాడి మీద పగ తీర్చుకోవాలి. ఇది కాదండి దేవుడు కుటుంబాన్ని ఇచ్చింది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. లేదంటే అన్యాయమైన, అక్రమమైన, మోసమైన కుటుంబస్తుల ద్వారా బహుగా సంపాదింపజేసి గ్రామములోనే, ఊరిలోనే ఉన్నతమైన కోటీశ్వరుడిగా ఉండాలనే ఆలోచన, అది కుటుంబము. అందుకు దేవునికి ఇయ్యలే. ఆమెన్. కుటుంబ ఏర్పాటు దేవుడు నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా? కలిసి దేవునికి ప్రార్థన చేయడానికి, కలిసి దేవుణ్ణి స్తుతించడానికి, కలిసి దేవుని పని చేయడానికి. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకు దేవుడిచ్చింది. కాబట్టి దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో యెహోషువ గారు అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను స్తుతించెదము. ఆమేన్. హల్లెలూయా. దావీదయ్య అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను స్తుతించెదము. ఆమేన్. అందుకు కదా కుటుంబాన్ని దేవుడిచ్చింది. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ముందు గ్యాప్ ఎందుకు ఉంచిరాక? ఈ అయ్యగారు ఎక్కడ పోయిండండి? దేవుని ఇస్తాను, దాని ముందు జరగండి. ఆమేన్. హల్లెలూయా. జరగండి, లైన్లో కూర్చోండి. ఇక ఇక్కడ రండి, గ్యాప్లోకి రండి, వచ్చి కూర్చోండి. ఏడో ఇద్దరు పడతారు. టైంకి వస్తే మీరు ఎంత బాగుంటుందో. ఆమేన్. ఇగో ఇక్కడ ముందు కూర్చోండి, ఈ ముందుకు రండి. ఈ మధ్యలో మీకు లైన్లో కూర్చోడత్తలేదా? హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మంచోళ్ళందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. రైట్, సరే. ఇప్పుడు మన భవిష్యత్తు, మన భారము, మన బరువు, మన కథ, మన కార్ఖానా, మన ఆశీర్వాదము, మన జీవితము, మన ఆరోగ్యము, మన బ్రతుకు ఎవరి చేతిలో ఉంది? అంతేగా, చదవబడిన వాక్యంలో అదే ఉందిగా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనుషులందరికంటే దేవుడు గొప్పోడా కాదా? మనుషులకు మరణం ఉంటుంది కానీ దేవునికి మరణం ఉంటుందా? ఉండదుగా. ఆమేన్. హల్లెలూయా. మరి మనము దేవునికి భయపడు వారంగా ఉండాలనా ఉండొద్దా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఉదాహరణకు, ఎదుటి వ్యక్తి కంటే మనం ఎక్కువగా అతిశయించామనుకో, అది మనకు మోసమా కాదా? మోసమేనా కాదా? ఆమేన్. ఒకవేళ అతిశయిస్తే, దేవుణ్ణి బట్టి అతిశయిస్తే ఏం కాదు, కానీ దేవుడు మనకిచ్చినటువంటి టాలెంట్స్ను బట్టి అతిశయించామనుకో, అది మన ఆత్మీయ జీవితానికి అనర్థమా కాదా? ఇప్పుడు ఈ చెల్లెలకు పాట పాడొస్తుంది, ఇంకో నలుగురు వచ్చి ఇక్కడ పాట పాడతారు. ఇంతమంది ఈ జనాలందరిలో మేమే పాటలు పాడుతున్నాం అని ఈ ముసలావిడని ఈ చెల్లె తక్కువ చూసింది అనుకో, తన మనసులో, మీదికి కాదు, మనస్సులో అనుకుందనుకో, ఇది అనార్థమా కాదా ఆత్మీయ జీవితానికి? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు ఉదాహరణకి తమ్ముడు ఉన్నాడు, నేను ఫ్యాడ్ కొడుతున్నా పాట మీద. ఇప్పుడు నాతో పాటు ఇంకో పిల్లోడు వచ్చాడు, ఆ అబ్బాయి ఆయనకు ఫ్యాడ్ కొట్టడం రాదు, నేను కొడితేనే ఈడ ఆరాధన. కాబట్టి ఆయన విషయంలో ఈయన ఏమైనా అతిశయించాడనుకో, తన మనసులో తక్కువ చేసినట్టుగా, అది అనార్థమా కాదా ఆత్మీయ జీవితానికి? అనార్థమా కాదా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు, నా చేతికి ఒక 4 ఉంగరాలు ఉన్నాయి, మెడలో ఒక బంగారం గొలుసు ఉంది. లేనోడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, నేను ఇలా పెట్టి ఇలా 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 ఆడిస్తున్నాను.
ఎందుకు? ఓ 2 గుండీలు తీసేసింది అనుకో ఇట్లా. ఉదాహరణ చెప్తున్నా. ఇట్లా ఒక గుండి తీసేసి కనబడాలి. ఏం కనబడాలి? అంతేనా కదా? ఇప్పుడు ఇది ఎవరిని ఎదుట అంటే డైరెక్ట్ మనిషిని పట్టుకొని అనకపోయినా ఇది ఎవరిని తక్కువ చేయడానికి చేష్ట? అంతేనా కదా? ఎదుటి వ్యక్తికి ఏళ్ళకేమీ లేవు, అంతేనా కదా? ఎదుటి వ్యక్తి మెడలో ఏమీ లేదు. ఆడికంటే నేనే నీకు తెలియదా? ఇప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని తక్కువ చేసే మనసు మదిలోకి వచ్చిందనుకో, అది ఆత్మీయ జీవితానికి అనార్థమా కాదా? చెప్పండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలానే దేవునికి దూరం అవుతున్నారు. మీలో కూడా కొందరు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇవే మేకలేవి గొర్రెలేవని ఏరే టైం దగ్గర పడ్డది. ఆమెన్, హల్లెలూయా. గొర్రె అమాయకమైనదా, మేక అమాయకమైనదా? గొర్రెగా కిందికి తలేస్తే ఎత్తదా? మేక వచ్చి ముందు నిలబడ్డ దాని ఎదుట దీని తల ఏమంటుంది? కిందికేగా. దేవుని పిల్లలారా, దేవునికి వ్యతిరేకమైన పని ఏది మనం చెయ్యకూడదు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. కొంతమంది మాటలలో ఉంటాయి కొన్ని పనులు. మాటలలో నాకు మా అత్తగారు వాళ్ళు ఒక ఉంగరం చేయించారు, బంగారంది. అది మా సోనమ్మ ఏమన్నదంటే, ఈ ఉంగరం ఎప్పుడు పడితే అప్పుడు పెట్టొద్దు, పెళ్ళిళ్ళకు పోయేటప్పుడు, ఫంక్షన్లకు పోయేటప్పుడు అప్పుడే ధరించాలి. సరే మంచిదిలే అనుకున్నాను. ఆ ఉంగరాన్ని నేను పెట్టుకుంటూ కొందరి వ్యక్తుల ఎదుట మాట్లాడుతున్నప్పుడు నా మనసుకు నచ్చలే. వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడి దాన్ని తీసేసిన. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మరికొందరు తన నోటి మాట ద్వారా ఎదుటి వ్యక్తిని తక్కువ చేస్తున్నట్టు మాట్లాడతారు. ఎలా అంటే, ఇప్పుడు ఇద్దరు కలిశారనుకో, లేడీస్, ఆడపిల్లలు ఇద్దరు అక్కలు కలిశారో చెల్లెలు కలిశారనుకో, ఈమె ఈ కొంగు ఇలా ఇలా ఒప్పుకుంటూ షానిగా ఎలా బిల్డప్ ఇస్తుందంటే, నీ ఇంట్లో లేనివన్నీ ఎవరింట్లో ఉన్నాయి? ఆవిడ, నా ఇంట్లో నా భర్త చాలా మందు తాగుతుండమ్మా, నా ఇంట్లో నా కొడుకు చెప్తే వింటలేడమ్మా, అసలు నా ఇంట్లో ఈరోజు సద్ధాన్యం కూడా లేకపోయిందమ్మా అంటే ఏమంటది? మా ఇంట్లో ఈరోజు మేము దోషులు చేసుకున్నాం తెలుసా నీకు? ఏం చేసినా? మా ఇంట్లో ఇడ్లీ చేయనీకే ఏముంది? ఇడ్లీ కుక్కర్ ఉంది. మళ్ళీ దోశలు చేయనీకి కూడా ఏమున్నాయి? మేము పొద్దున పూట అన్నం తినాం అసలు తెలుసా? ఆ పిల్లలకు పొద్దున్న లేవగానే ఏంటిది? ఇప్పుడు ఎవరిని ఈ మాటలు తక్కువ చేసి మాట్లాడేది? ఎదుటి వ్యక్తినిగా, అంతేనా కదా? ఇవి దేవునికి నచ్చని మనసులు. ఆమెన్. ఎవరికి నచ్చని మనసులు ఇవి? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా.
ఒకవేళ ఒక ఆమె ఓ పెళ్ళికో పబ్బానికో పోతుంది అనుకో, ఈవిడ కొద్దిగా దరి చీర ఉందనుకో, ఆవిడ కొద్దిగా కాటన్ చీర కట్టింది అనుకో, ఈవిడ దొరికింది ఇక సందు. అంతేనా కదా? కావాలని ఆవిడ దగ్గర పోతుంది. ఏడిపోతుంది? ఈ దరి చీర కట్టిన ఆమె ఏడిపోతుంది? కావాలని ఆవిడ దగ్గర పోతుంది. పోయి ఆవిడ దగ్గర, అక్క వందనాలు అక్క, ప్రైజ్లాడాక, వందనాలు చెల్ల, కూర్చోండి అక్క, కూర్చొని అక్క ఎడగొన్నవాకి చీరే ఏళ్ళే నా భర్త కొనుక్కొచ్చాడమ్మా, మామూలుదే కాటన్ చీరే, నీది భలే బాగున్నట్టుంది చీరే అంటే ఇక దొరికింది సందిగా. అక్క ఇది ఏందంటే అసలు మా మా అమ్మ మా నాన్న వాళ్ళు కొన్ని డబ్బులు ఇస్తే నేను కొన్ని డబ్బులు కలిపి ఎక్కడ తెచ్చామో తెలుసా? ఇది దరి చీర ఎంత ఖరీదో తెలుసా? ఎంతరా? 50,000 లేదా 40,000, 20,000. ఇప్పుడు ఈ మాటలు చెబుతూ ఎవరిని తక్కువ చేసి మాట్లాడే మనసు వస్తుంది ఈమెకు? కాటన్ చీర కట్టినామనేగా. హల్లెలూయా. ఈ మనస్సులు తీసేసుకోవాలి. నీకెంత ఇల్లు ఇచ్చినా ఆ ఇల్లు ఇచ్చింది దేవుడే, దేవుని నామానికి స్తుతి. కానీ ఎదుటి వ్యక్తిని అవమానపరచడానికి, తక్కువ చేయడానికి కాదు నీకు ఇల్లు ఇచ్చింది దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీకు దరి చీర ఇచ్చింది దేవుడు, దేవుని నామాన్ని స్తుతించడానికి. నాయన ఈ శారీ ఇచ్చావు, నీ స్తోత్రం నాయన. కానీ ఎదుటి వ్యక్తిని తక్కువ చేసడానికి కాదు నీకు ఇచ్చింది అది. ఆమేన్. నీ కొడుకుకు ఉద్యోగం ఇచ్చింది దేవుడు, దేవునికి స్తుతి చెల్లించడానికి, ఆ డబ్బులో కొంత దేవుని పనికి ఖర్చు చేయడానికి తప్ప నీ కొడుకుకున్న ఉద్యోగాన్ని బట్టి ఎదుటి వ్యక్తిని తక్కువ చేసేయడానికి నీ కొడుకుకు ఉద్యోగం ఇచ్చింది కాదు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇలా ఏదైనా, ఓ పాట పాడేదైనా, ఓ ప్రార్థన చేసేదైనా, ఓ ఫ్యాడ్ కొట్టేదైనా, ఓ కీబోర్డ్ ప్లే చేసేదైనా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి భయపడాలి మనం? అంతే కదా. ఇప్పుడు మన బతుకంతా ఎవరి చేతిలో ఉంది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి ఆయన నామానికి మనం భయపడుతూ జీవించాలి కానీ ఎక్కడ వాక్య విరుద్ధమైన కార్యము చెయ్యొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలయ గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు చెప్పి ముగిస్తానండి, సమయం ఎక్కువైపోయింది కనుక. కాబట్టి నీవు పోయి అమాలేకీయులను కనికరింపకుండా అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిద బొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి రమ్ము. ఆమేన్. ఇది దేవుడైన యెహోవా మాట కదా. ఎవరికి చెప్పాడు ఈ మాట? సౌలు అనే ఒక రాజు దేవుడు అభిషేకించాడు. గాడిదలు మేపుకునేటోడు. గాడిదలు మేపుకునేటోనికి దేవుడు తల మీద తైలం వేసి రాజుగా అభిషేకించాడు ఇజ్రాయేల్ ప్రజల మీద. ఆమేన్, హల్లెలూయా.
అభిషేకించి రాజరికపు పట్ట అప్పగించాడు. జాగ్రత్త వినాలి, ఈ పాఠం మీకు చాలా అవసరం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చర్చిలలో కూడా ప్రమోషన్లు ఉంటాయి, తెలుసా మీకు? దేవునిలో కూడా ఏముంటాయి? ప్రమోషన్. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక టీచర్ వచ్చి జాయిన్ అయ్యిండు, ఏకంగా ఒకేసారి హెడ్ మాస్టర్ని చేస్తారా? లేదు. కాలేజీలో ఒక లెక్చరర్ వచ్చి ఏకంగా ప్రిన్సిపాల్ని చేస్తారా? కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు లెక్చరర్ తనం చేసుకుంటూ పోతే ఏమొస్తుంది? ఆమె ఇక్కడ టీచర్గా ఉద్యోగం చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఏమొస్తుంది? హెడ్ మాస్టర్ కోళ్ళు. మాకు కూడా అంతే. మేము కూడా మొట్టమొదటి దేవుడు అప్పగించే సంఘాలు కొద్ది చిన్న చిన్నవి ఉంటాయి. దేవుడి స్తోత్ర. జర చిన్న చిన్న చేపలే ఉంటాయి, బడా చేపలు ఏముండవు. కానీ ఇలా ఆ నమ్మకంగా ఆయన పనిలో వెళ్తే ఒక టైం ఉంటుంది ఆ ప్రమోషన్కు. ఆమెన్. అప్పుడు పెద్ద సంఘాలు, సేవకులు, సేవకురాలు, బైబుల్ కాలేజీలు, దేవుని పిల్లలారా, అప్పుడు ప్రమోషన్. దేవునికి మహిమ. ఆమెన్. అప్పుడు పెద్దవాళ్ళు, అందులో వీలైతే కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీలైతే ఊరి పెద్దలు, వాళ్ళు కూడా దేవుని మందిరంలో వచ్చి ప్రార్థన చేసుకుంటారు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారా, మంచి కూర్చోండి. మిమ్మల్ని ఎక్కడ కూర్చోన్నా? జరిగి లైన్లో కూర్చోలే, జరిగేసాను. దేవునికి మహిమ. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళు ఆ దగ్గరలో ఉన్న కాలువలోకి, ఏట్లోకి వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు ఏకంగా 5 కిలోలు 10 కిలోల చేపలు పడతారా? అంత శక్తి ఉందా? ఫస్ట్ వీళ్ళు పట్టే చేపలు ఎట్టుంటాయి? పరక పిల్లలు తెలుసా మీకు? పరకలేనా చెప్పగా. ఇంకా ఉష్కదంతులు తెలుసా? ఇసుకదంతులా ఉష్కదంతులు? ఉష్కదంతులు. ఏదేమైనా మొత్తానికి వీళ్ళు పట్టేటి ఏంటివి? ఇప్పుడు మా అత్తయ్య గారు ఎక్కడ పోయిండో లేడు. దేవుడు మా అత్తయ్య గారిని ఇప్పుడు పంపించినాం అనుకో, అసలు ఆ చిన్న చేపల జోలి పోతాడా? చిన్న చిన్న చేపల రొయ్యల జోలికి, చిన్న పరుకల జోలికి, చిన్న ఉసుకెదంతులు పోతాడా అండి? ఆయన కావాల్సినవి ఏది పట్టినా కిలో ఉండాలి, 2 కిలోలు ఉండాలి, 5 కిలోలు ఉండాలి, 10 కిలోలు. ఆ వలలు కూడా అంతే ఉంటాయే ఉండవా? ఆమెన్. కానీ వీళ్ళు సేవ ప్రారంభంలో ఇలాగే ఉంటుంది. ఆమెన్. చిన్న చిన్న చేపలే. దేవుని స్తోత్రం. బడా చేపలు కాదు. కొద్ది టైం అయితే, కొద్ది ఎక్స్పీరియన్స్ వస్తే, దేవునిలో నమ్మకం సాగితే ఏమొస్తాయి? ఆమెన్. హల్లెలూయా. అట్లని చిన్న సంఘాన్ని అయినా సేవకులు చిన్నోళ్ళు, పెద్ద సంఘాలంటే కాదు. ఏ చెట్టు అయినా మొలక నుండి ఎదిగి వృక్షము కావాల్సి. మొలక లేకుండా ఏకంగా వృక్షం వస్తుందా అయ్యగారు? వస్తుందా? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి అయినా తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు పాకాలే, పాలు తాగాలి. ఏకంగా పుట్టగానే నేను బిర్యానీ తింటాను అంటాడా? ఆమెన్. పాలు తాగుతూనే పసిపిల్లల జీవితం నుండి ఏ జీవితము? పెద్ద జీవితము. ఆమెన్. తొందరపాటు ఉండొద్దు. త్వరపడి పరుగులు తీయడం, త్వరపడి దేవునికి మహిమ కలుగునుగాక. మగపిల్లోడు చేసే పని మగపిల్లోడు చేయాలి, ఆడపిల్ల చేసే పని ఆడపిల్ల చేయాలి. మగోడు చేసే పని నేను చేస్తా అంటే ఈమె నడుము ఉంటుందా? ఇరిగిపోతుంది. వాడు ఎగిరి 2 జంపులేసి కింద అయినా దొంగగలుగుతాడు. మరి ఆడపిల్ల అలా చేయగలుగుతుందా? ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు అంటే కొంతమంది ట్రైనింగ్ చేస్తారు. ఆమెన్. హల్లెలూయా.
కొన్ని వృత్తులు మగపిల్లోడికి ఏవి చెయ్యాలనో దేవుడు చెప్పిండు, ఆడపిల్లకి ఏం చేయాలనో దేవుడు చెప్పిండు బైబిల్ గ్రంథంలో. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. లేదు మగపిల్లోడు ఆడపిల్ల పని నేను చేస్తా అంటే ఈ మధ్యలో ఏమైపోయిందండి, భయంకరమైనటువంటి పాపాలు జరుగుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఒకటే, మన బ్రతుకంతా ఎవరి చేతిలో ఉంది? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సౌలు అనే ఆ రాజును దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ రాజుకు అభిషేకించాడు, నిలబెట్టాడు. ఒక మాట అన్నాడు, ఏంటి అంటే, నువ్వు వెళ్ళి అమాలేకీయులందరినీ చంపు. అమాలేకీయులను మనుషులనే చంపమనడా? వాళ్ళకున్న గొర్రెలను, పశువులను, ఒంటెలను, గాడిదలను అన్నిటినీ చంపు. ఏ ఒక్కటి చేత పట్టుకొని రాకూడదు. ఆమెన్. ఇది ఎవరి మాట తల్లి? ఎవరి మాట? దేవుడైన యెహోవా మాటనే కదా. ఇప్పుడు ఆ మాటను సీరియస్గా తీసుకోవాలా, మనం తీసుకోనట్టు ఉండాలా? చెప్పాలి అందరూ, సీరియస్గానే తీసుకోవాలిగా. ఇప్పుడు చెప్పింది మనుషుడా దేవుడా? దేవుడు కనుక ఆ మాటను మనం ఎలా తీసుకోవాలి? సీరియస్గా. మరి ఇక్కడున్న ఈ సౌలయ్య, ఈ రాజు ఈ మాటను సీరియస్గా తీసుకున్నట్టుందా? హల్లెలూయా, హల్లెలూయా. సీరియస్గా తీసుకోలే. అమాలేకీయుల మధ్యకి వెళ్ళాడు, యుద్ధం చేశాడు, విజయం వచ్చింది. కానీ దేవుని పిల్లారా, అక్కడున్న అందరిని చంపాడు, కానీ ఆ దేశాన్ని ఏలే రాజుని చంపాడా? చంపలే. మరి అక్కడ కొద్దిగా బలహీనమైనటువంటి బక్క పలసగా చిక్కిపోయిన పశువులను, గొర్రెలను, ఒంటెలను చంపాడు, గాడిదలను చంపాడు. కానీ మంచి కొవ్వు బట్టి బలిసిపోయిన వాటిని చంపాడా? చెప్పట్లే, చంపలే. వాటన్నిటిని తీసుకొచ్చి దొడ్లలో తోలాడు. ఆ రాజుని చంపక రాజు ముక్కుకు గేలం వేసి తన దేశానికి తీసుకొచ్చాడు. వినాల, జాగ్రత్త. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 8-9 వచనాలు త్వరగా. అమాలేకీల రాజైన ఆగో ఆ దేశపు రాజుని ప్రాణముతో పట్టుకొని మిగతా వారిని అందరినీ కత్తితో చంపాడు. ఇప్పుడు దేవుడు రాజును బతికుంచు అని చెప్పాడా? చెప్పండి దుర్గా, చెప్పిండా? మరి ఇప్పుడు రాజుని బతికుంచాడు, అందరిని చంపాడు. మరి పశువులను, గొర్రెలను, మేకలను, మంచిగా బలిసిన వాటన్నిటిని ఏం చేశాడు? దొడ్లలో తోలాడు. ఈ పని చేయమన్నాడా దేవుడు? చేయమనలేగా. మరి చేయమన్నప్పుడు ఎందుకు చేయాలి అంటే, దేవుని కంటే గొప్పలుగా అతిశయించుకోవడమేగా. ఆయన మాట ఎంత అనుకోవడమేనా కాదా? అయ్యగారు వెనకాల, హల్లెలూయా, దేవుని నామాని మహిమ. ఇప్పుడు ఆయన మాట ఎంత? ఆయన బిషాత్ అంటారుగా, బిషాతనా ఏమంటారు? దేవుని ఆయన బిషాత్ ఎంత? అంతేగా. దేవుని పిల్లలారా, దేవుడు ఎవరిని చంపమన్నాడో, వేటిని చంపమన్నాడో వాటిని చంపకపోతే అవి మనల్ని ఏం చేస్తాయి?
వాళ్ళు మనల్ని ఏం చేస్తారు? చంపేస్తారు. ఆమెన్. అదే జరిగింది ఈడ. చూడండి, 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదువురా. హల్లెలూయా. చదువు. 2వ సమూయేలు గ్రంథం. నీవు ఎవడవని అడగగా నేను అమాలేకీయుడను, ఒకడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల క్రిందు చేత, తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపుమని సెలవీయగా చంపి తిని. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, సౌలు అనే రాజు యుద్ధానికి వెళ్ళాడు. ఆయన ఇంటి వారు అందరూ ఆ యుద్ధంలో చచ్చిపోయారు. ఈయన కూడా తగిలిన గాయాల చేత నేను బతకలేనిక ఎవడో సున్నతి లేనివాడు వచ్చి నన్ను చంపుతాడని ఓ కత్తి తీసుకొని దాని మీద పడ్డాడు. ప్రాణం పోలే. సౌలయ్యకు ప్రాణం పోకపోతే అప్పుడు ఆ దారి వెంట ఒకడు పోతున్నాడు. వాడెవడు? దేవుడు ఎవరినైతే చంపమంటే చంపక వదిలేసిండో ఆ అమాలేకీయుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అమాలేకీయుడు ఆ దారి గుండా వెళ్తుండు. అప్పుడు ఈ సౌలు రాజు రక్తపు మడుగులో ఉండి పిలిచి నన్ను చంపవా అన్నాడు. అప్పుడు ఆ అమాలేకుడు ఏం చేసిండు? కత్తి తీసుకొని తల నరికి చంపేసిండు. ఈ విషయం ఎవరితో చెప్తుండు? దావీదు గారితో చెప్తుండు ఆ అమాలేకీయుడు. ఆమేన్. హల్లెలూయా. దావీదుతో అంటున్న మాట అది. ఆ సన్నివేశం, ఏ వ్యక్తున్నైతే దేవుడు చంపమన్నాడు, అమాలేకీయులను చంపే అని దేవుడు చెప్పాడు, చంపక బతికించాడు. ఆ బతికిన వాడు ఎవరిని చంపిండు? ఈ రాజును చంపేసిండు. ఆమేన్. అంటే ఆ వ్యక్తి ఆ రాజే అగాగే కాదు, కానీ ఆ వంశానికి సంబంధించిండు, ఆ అమాలేకీయులకు సంబంధించినోడే ఈయన ఏం చేసిండు? చంపేసి. ఈరోజు చెల్లెళ్ళారా, అక్కలారా, దేవుడు వేటిని చంపమంటుండో వాటిని నువ్వు చంపకపోతే అదే నిన్నేం చేస్తుంది? వ్యభిచారాన్ని చంపేయి అన్నాడు అనుకో, నువ్వు చంపేయాలంతే. దాన్ని దగ్గర రానిచ్చుకో. లేదు, దాన్ని అలాగే కంటిన్యూషన్ చేస్తూ వెళ్ళావా, ఒక దినం అదే నిన్నేం చేస్తుంది? చంపేస్తుంది. ఇది నిజం అండి. అబద్ధాన్ని చంపేయి అని దేవుడు చెప్పాడు. నువ్వు అబద్ధాన్ని చంపకుండా దాన్ని అలాగే ముందుకు సాగించుకుంటూ పోయినావు అనుకో, ఆ అబద్ధమే ఒకరోజు నిన్నేం చేస్తుంది? చెప్పలే, ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనాన్ని దేవుడు చంపేయి అన్నాడు. ఆ దొంగతనాన్ని నువ్వు చంపేయకుండా అలాగే ముందుకు తీసుకెళ్ళావు అనుకో, ఆ దొంగతనమే నిన్ను ఒకరోజు ఏం చేస్తుంది? కోడిగుడ్డు దొంగతనం చేసినోడు ఎక్కడ దాకా చేసినాడు దొంగతనం? బ్యాంకు దోపిడీల దాకా పోయిండు. పోయినోడిని ఆ దొంగతనమే ఉరిదీసిందా, తీయలేదా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిగరెట్ చంపే అని చెప్పిండు దేవుడు. ఆ సిగరెట్ నేను చంపా అని అలాగే 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 నువ్వు దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ పోయావు అనుకో, ఒక దినం వస్తే ఆ సిగరెట్ నిన్నేం చేస్తుంది? చంపేస్తుందా? చంపేదా? తాగే మందు, డ్రింక్, వాడు గుడింబ తాగుతాడు, వాడు కళ్ళు తాగుతాడు, ఇంకొక ఆమె ఏం తాగుతుంది? బీరు తాగుతుంది, ఇంకా చాలా రకాలు విస్కీ తాగుతారు.
బ్రాండీ తాగుతారు. ఇప్పుడు దేవుడు వాటిని చంపేయని చెప్పాడు. ఈ మాట ఎక్కడున్నది? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29 నుండి 32 వచనాలు చదివితే ఉన్నాయి. ఆ మందు తాగొద్దు, మద్యమం జోలికి పోవద్దు. ఇప్పుడు దాన్ని చంపేయని దేవుడు చెప్పాడు. దాన్ని చంపకుండా చుట్టమో వచ్చినప్పుడు, బంధువు వచ్చినప్పుడు, లేదా అన్న వచ్చినప్పుడు, తమ్ముడు వచ్చినప్పుడు, అక్క వచ్చినప్పుడు, చెల్లి వచ్చినప్పుడు దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నావు అనుకో, ఒక దినం వస్తే అది నిన్నేం చేస్తుంది? చెప్పట్లే, అంతే కదా అండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇది వాస్తవం. దేవుడు దేన్ని చంపమన్నాడు, దాన్ని నువ్వు చంపుతేనే నీకు బ్రతుకు. ఆమేన్. నీకు దిక్కు. ఆమేన్. నీకు ఆరోగ్యము. ఆమేన్, హల్లెలూయా. లేదు, దాన్ని చంపకపోతే అది నిన్నేం చేస్తుంది? చంపేది ఖాయమే. అయినా ఒక ప్రత్యామ్నాయం ఉంది. మనుషులం గనక సడన్గా వదిలేయంగా. ఏదైనా చెడు సహవాసం ఉంటే వదిలేస్తామా సడన్గా? ఏదైనా చెడు మనసు ఉంటే వదిలేస్తామా సడన్గా? ఇప్పుడు చాలా మందికి కొద్దిగా గర్వించే మనసు ఉంటుంది, అహంకరించే మనసు ఉంటుంది. కొద్దిగా తెల్లగా పుల్లగా అవుతున్నాం అంటే ఉంటుందా ఉండదా? ఉంటుంది కొద్దిగా. నేను కొంతమంది చూస్తుంటా, నేను నా సెల్ ఫోన్ నేను జేబులు వేసుకుంటా. కొంతమంది సెల్ ఫోన్ ఇట్లా ఈ చేతులు దగ్గర పెట్టుకోని కూడా కాదు. అంటే ఇది ఎవరికి చూపించుకోవడానికి? ఉదాహరణ, మనోళ్ళు అట్టు ఎవరు లేరు కానీ చెప్తున్నా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఆడపిల్లలైతే వాళ్ళకు కూడా ఉంటాయి. ఇంకా వాళ్ళ గురించి ఎందుకు చెప్పాలి? మా అక్కలు చెల్లెలు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను అనేది ఏంటంటే, ఉంటాయి ఈ స్వభావాలు, వాటన్నిటికీ ఒక ప్రత్యామ్నాయం ఉంది. ఏంటి ఆ ప్రత్యామ్నాయం? నువ్వు దేవుడు ఏదైతే చంపమన్నాడో అది చంపివేయకుండా ఇంకా నువ్వు దాన్ని దాచుకుంటున్నావా? పెంచి పోషిస్తున్నావా? వాటిని ఈ రోజుతో తీసేయి, చంపేయి. చంపేయడం అంటే ఎలా? అది ఒక పాపం కిందికి వస్తుందా రాదా? అది ఒక పాపం కిందికేగా. ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, వచ్చి, అయ్యగారు మీరు కాస్త ఆడికి రావాలండి, వచ్చి నాకు ప్రార్థన చేయాలండి, మా ఇంట్లో ప్రార్థన చేయాలండి, మా బిడ్డకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్కి వచ్చి కూడా ప్రార్థన చేయాలండి అన్నాడు. సరే మంచిది. నేను అన్నాను, ఫలాని ఇల్లు ఓపెనింగ్ ఉంది, ఇల్లు ఓపెన్ చేయాలి, ఫలాని దగ్గర ప్రార్థన ఉంది, ఫలాని దగ్గర ప్రార్థన ఉంది, ఫలాని దగ్గర కొత్త కుటుంబం ఒకటి ఉంది, వాక్యం బోధించాలి, ఏదో ఒకటి చెప్తున్నా. పక్కపొన్న ఒక ఆయన వచ్చేసి, రామ్మా ఆయన వచ్చి ప్రార్థన చేయాలని నాకు పెద్ద పెద్ద సేవకులు తెలుసు. ఫోన్ కొడితే ఇడికి 5 మంది అయినా పరిగెత్తుకొస్తారు, 10 మంది అయినా వస్తారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలిసినంత మాత్రాన సేవకుడు అంటే నీ చేతిలో ఉన్నటువంటి కాసులక్కనా? కాదుగా. ఇప్పుడు నీ సంఘ సేవకుడు ఉన్నంతగా ఆ బయట ఉన్నటువంటి ఆ సేవకులు నీ చేతిలో కాసులాగా ఫోన్ కొట్టాలని ఉరికిరా అంటే వస్తారా? చెప్తున్నా ఉదాహరణ.
ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చూసి మురవలసిందే, చెప్పి మురవలసింది కానీ, చూసి మురవలసిందే, చెప్పుకొని మురవలసింది కానీ పని అవుతుందా? అయితయా? ఆమెన్. ఇప్పుడు మీరు కూడా పెద్ద పెద్ద సంఘాలకు ఎక్కడెక్కడో పోయి ఉంటారు. ఇప్పుడు మీరు వాళ్ళకి ఫోన్ చేసి, ఇక మా ఇంట్లో నువ్వు ప్రార్థన చేయాలి, సాయంత్రం రావాలరా అన్నావు అనుకో, ఆ సేవకుడు వస్తాడా? కనీసం ఆ సేవకునితో నిన్ను మాట్లాడనిస్తారా? ఆయన కింద ఉన్న పిఏ అన్న మాట్లాడతాడు నీతోటి? కొంతమంది ఇక్కడ. ఆమెన్, హల్లెలూయా. అందుకే నేను ఏమంటున్నా, చూసి మురవలసిందే, చెప్పుకొని. ఆమెన్. ఎప్పటికైనా నీ కన్న తండ్రి నీకు మేలుదారి. ఆమెన్. నీ కన్న తల్లి నీకు మేలుదారి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఇప్పుడు గుడారాల మీటింగ్ పోతారు, తప్పు లేదు, మీటింగ్స్ కనుక పోతారు. ఇప్పుడు అక్కడ ఉన్న దైవజ్ఞుడు అబ్రహాం అన్న ఉంటాడు, రాజు అన్న ఉంటాడు, జాన్ వేస్లు అన్న ఉంటాడు, మంచి మంచి సేవకులు అండి, గొప్ప. ఇప్పుడు నీకు ఇంట్లో చిన్న ప్రార్థన చేయాలి, టక్ టక్ ఫోన్ చేసి, అన్నా మీరు రావాలన్న ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి పోవాలి. అయ్యే పనేనా ఇది? అయ్యే పనేనా? అసలు అలా ఫోన్ నెంబర్ అన్న మన దగ్గర ఉంటుందా? ఉంటుందా? ఆమెన్. ఆ గుంపులో ఎక్కడో మనకు ఆయన తెలవడం కాదు, ఆయనకు మనము తెలవాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఆయనకు మనం తెలిసిన, ఆయన టైం ప్రకారమే వస్తాడు, కానీ మన టైం ప్రకారం వస్తాడా? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ తెలియక దేవునికి దూరం అవుతారు ఆత్మీయంగా, ఆత్మీయంగా. నిజమేది. ఆమెన్, హల్లెలూయా. నీ ఇంటి ముందు పెట్టిన చెట్టు పెరిగి పెద్దదై అది కాయలేసి పండ్లైతే నీ కడుపు నింతది, కానీ ఎక్కడనో ఏ చెట్టు చూసుకొని, అబ్బా ఆ చెట్టు మొలుస్తుంది, ఆ చెట్టు పెద్ద, అబ్బో ఎంత బాగుందండి, ఒక్క కాయ అయినా తెంపుకొని ఇస్తారా అండి? పోతే ఏయ్ ఈ చెట్టును చూసి నేను మురిశానయ్యా, ఈ చెట్టును చూసి నేను సంతోషించానయ్యా, ఈ చెట్టుకు అప్పుడప్పుడు నీళ్లు కూడా పోసానంటే, ఇది నా స్థలంలో మొలిచిన చెట్టు, దీని యజమానుని నేను. నువ్వు నీళ్లు పోసినా ఎరువేసినా ఎవరు? ఆమెన్, బయట వ్యక్తివే. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఒకటే, ఏ దాన్నైతే దేవుడు చంపమన్నాడో దాన్ని ఈరోజు చంపాలి. చంపితే నువ్వు బ్రతుకుతావు, నీ ఇల్లు బ్రతకబోతుంది, నీ కుమారుడు బ్రతకబోతుండు, నీ కుమార్తె బ్రతకబోతుంది, 1000 తరాల దీవెన నీ ఇంటిని వెతుక్కుంటూ రాబోతుంది. చప్పట్లు కొడదా గట్టిగా, గట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్. ఇవి చావాలి, చంపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. పాపం వివాహం చేసుకురండి, కోడలు వచ్చింది, కోడలు వాళ్ళ తల్లి తండ్రి ఆ ఇంట్లోకి రావాలంటే ఎవరికి భయపడుతూ అడుగు పెడతారు వాళ్ళు? కోడలి పైన అధికారం ఉన్న అత్త. కొంతమంది అత్తలు ఉంటారండి, ఆ పేర్లు విన్నా నేను, కొన్ని రాక్షసుల పేర్లు, సుంకాసూరుడు అని, శూర్పణఖ అని, రావణాసురుడు, ఇలాంటి పేరు వాళ్ళకంటే ఎక్కువ. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొన్ని రాక్షసులు ఉంటాయి, మీకు చెప్తా తర్వాత. ఆమెన్. ఎవరి వాళ్ళు ఆ అమ్మ నాన్న అడుగు పెట్టాలంటే, కోడలు వాళ్ళ అమ్మ నాన్న ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఎవరిని బట్టి భయపడుతుంటారు? పాపం వాళ్ళ ఇంటికి రాగానే ఆ బిడ్డ గిన్నెలు తోమెట్టామె కూడా లేచి
పాపం చేతికి ఆ ఉంటుందిగా అంట్లు తోమేట, అది పాపం కొంగుకు అలాగే తుడుచుకొని, అమ్మా నాన్న ఎప్పుడు వచ్చారు బగురా అత్తాడు అనేసరికి అప్పుడే అర్థమవుతుంది. లేరా ఇట్లాంటి అత్తలు? ఆమెన్, హల్లెలూయా. మామ కూడా ఉంటాడా? కుర్చేదిరా, అప్పుడే కోడలకు అర్థమవుతుంది. వెంటనే తీసుకురా, నాన్న అత్తమ్మ మామయ్య. వాళ్ళు భయపడతారు. అమ్మ బాగున్నా అంటే బాగున్నానులే. దేవుడి స్తోత్రం. వాళ్ళ వాళ్ళ సొంత కూతుర్లే కానీ, అల్లుళ్ళే కానీ, వాళ్ళ అన్నలే కానీ, అక్కలే కానీ ఇంటికి వచ్చారు అనుకో, ఎంత సంతోషం. ఎక్కడున్నావే, నీళ్ళు తీసుకురా. అమ్మో ఎండలో వచ్చింది బిడ్డ, చెమట గారిపోతుంది అమ్మ బిడ్డ అని కొంగు తీసి తూడ్చి. ఈ మనసు అవసరమా అండి? ఆ ఇంట్లో భోజనం చేశాక వాళ్ళ అమ్మ నాన్న వణుకుతే, వాళ్ళు సోఫాలలో ఊకుంటే వీళ్ళు కింద కూర్చోవాలి, వాళ్ళు కుర్చీలలో ఊకుంటే వీళ్ళు కింద ఊకోవాలి. ఆడికైనా వచ్చిన బంధు, ఆ చుట్టం, ఆ కోడలి పిల్ల తల్లి అర్థం చేసుకొని ఆ పొయ్యి, ఆ గిన్నెలు దోముతుంటుంది, ఆకిలు ఉడుస్తుంటుంది, నీళ్ళు చల్లుతుంటుంది. ఏమన్నా అంటారేమో, ఎంతైనా బిడ్డనిచ్చిన. ఇప్పుడు నేను మాట అంటున్నా, బిడ్డనిచ్చినోడు తక్కువనా? బిడ్డనిచ్చినోడు తక్కువనా? కాలు కింద చెప్పా కాదుగా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కనాలి, పెంచాలి, పెద్ద చేయాలి, చదివియాలి, మళ్ళీ నీకు తెచ్చి నీ ఒళ్ళో పెట్టి నీ కాళ్ళు. ఈ భ్రష్ట సాంప్రదాయం ఎప్పుడు పోతుందో. ఆమెన్, హల్లెలూయా. బైబుల్ దానికి ఒప్పుకోదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఆ వరుకుతే భయపడితే బుక్కెడు తిని ఇక వెళ్తాం అయ్యా అన్నా, వెళ్తాం అన్నా అంటే సరే అమ్మా, సరే. అత్త ఆమె దగ్గర పోయి, అమ్మా చెల్లెలా వెళ్తాను రా, వెళ్ళండి. వాళ్ళు పాపం వెళ్ళి అలా రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే, ఈ బిడ్డ ఉంటుంది, ఆ బిడ్డ ఇంట్లోకి వెళ్ళి చూసి వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే, మా అమ్మ నాన్న ఏమన్నా బాధపడ్డరేమో మనసులో, వీళ్ళని ఎక్కువ చేసి మా వాళ్ళని తక్కువ చేసిరీడా అని అక్కడికి వెళ్ళి చిన్న మెల్ల దిగి ఈ సందుగుండబడి ఆ సందుగుండేడి రోడ్డుకి ఎదురుగా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నాన్నని కలిసి, అమ్మా ఏం బాధపడదు నాన్న, బాధపడరా, ఏం కాదు బిడ్డ, కంట్లో నీళ్ళు తీసుకుంటే ఎందుకు ఏడుస్తున్నావురా, మేము మంచినే ఉన్నాం. ఇలాంటి సందర్భాలు ఎదురుగాలేదా కొందరికి? ఆమెన్. ఈ మనసు ఎవరికున్నా దేవుడు మిమ్మల్ని క్షమించడు, మీకు ఆ క్షమాపణే లేదు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో కోడలి పిల్లది అధికారం ఉంటుంది, కోడలిది అధికారం ఉంటుంది. ఇక ఈ ముసలోళ్ళకు పిల్లలు ఉంటారుగా, చెల్లెలు అంటే పిల్లలు, బిడ్డలు, అల్లుళ్ళు వాళ్ళు ఉంటారుగా, వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాలంటే దడలేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనస్సులు ఉండొద్దండి. బతికే 4 రోజులు మంచిగా బ్రతకండి. ఆమెన్, హల్లెలూయా. దేవుడు వీటిని చంపమంటుండు, వీటిని చంపేయాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. వీటిని చంపాలి. ఎలా చంపాలి నాయన అంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం త్వరగా చదవాలి. 2 మాటలు చెప్పి ముగిద్దాం. అబ్బా, బైబుల్ చదివాలి, జర షార్ప్ ఉంటే బాగుండు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి
మన సమస్త దుర్నీతిని కడిగి మనలను పవిత్రులుగా చేస్తాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలంట? మన పాపములను, ఇలాంటివి చంపివేయనివి కొన్ని ఉన్నాయిగా, అగో వాటి విషయంలో ఈరోజు నువ్వు ఒప్పుకొని వదిలేయాలి, చంపేయాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ పాపములు నువ్వు ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ సమస్త దుర్నీతిని కడిగి పవిత్రము చేస్తాడు ఈ దినము. ఆమెన్, ఆమెన్. ఉన్నాయిగా ఇంకా కొన్ని మెలికలు, ఒప్పుకో ఈరోజు. ఆమెన్. చంపేయి వాటిని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 5వ వచనం. 32:5 త్వరగా. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 5వ వచనం. మన దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. ఆమెన్. ఎవరి ఎదుట పాపం ఒప్పుకోవాలి? ఇప్పుడు ఈ చెల్లెలు వెళ్ళిపోయి ఆ ముసలావిడి దగ్గర అవ్వమంగట తన పాపం ఒప్పుకుంటే ప్రయోజనం ఏమైనా ఉందా? ఇప్పుడు ఆ అవ్వ వచ్చి ఈ చెల్లెలు ఎదుట తన పాపం ఒప్పుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? ఉదాహరణ చెప్తున్నా, లేదుగా. అంతెందుకండి, మీలో వచ్చి అయ్యగారండి అని ఈ పాపం ఉందండి అని ఒప్పుకుంటే ప్రయోజనం ఉందా? పాపములను క్షమించగలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఏం పేరు ఆయన పేరు? ఏం పేరు? ఓర్ నాయనా, నజరేయుడైన యేసు. చప్పట్లు కూడా. ఆమెన్, హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఆమెన్. నువ్వు ఏవైతే చంపలేకపోయినావో, ఇంకా దాచిపెట్టావో, వాటితో స్నేహం చేస్తున్నావో, ఈరోజు ఆయన ఎదుట ఒప్పుకొని వాటిని చంపాలి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. కీర్తనలు 51:2. 51వ అధ్యాయము 2వ వచనం. మన దోషము పోవునట్లు ఆయన బహుగా కడుగును. కడిగి ఆయన దగ్గరికి పోవాలా వద్దా అండి? ఇప్పుడు బట్ట మురికి పోవాలంటే సాకులైనే కదా, సబ్బేగా. ఆమెన్. అలాగే మనం మురికి పోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టాలనా, ఒప్పుకొని వదిలేయాలనా? అంతేనేగా, బైబిల్లో ఉంది అదేగా. మరి ఈ పని చేస్తురా మీరు? ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పంచాయతీలండి ఇంట్లో, ఏం గొడవలండి ఇంట్లో, ఏం సమాధానం ఉందండి భార్య భర్త మధ్య, ఏం సమాధానం ఉందండి తల్లిదండ్రులు పిల్లల మధ్యడా? ఆమెన్. ఇదా బైబుల్ క్రమం? నేర్చుకున్నది ఇదా? నువ్వు ప్రార్థన చేస్తుంది అందుక, ఉపవాసం ఉంటుంది అందుక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథం అంటుంది, నన్ను గణపరచువాన్ని నేను గణపరచబోతున్నా. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. నన్ను ప్రేమించువాన్ని నేను ప్రేమించబోతున్నా. ఆమెన్, ఆమెన్. నా చేతిలో దీవెనలు ఉన్నాయి. ఆమెన్, ఆమెన్.
ఒకరిని లేవనెత్తుట, ఒకరిని దించుట నా చేతి పని అంటున్నా ఆయన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు, ఇప్పుడు రాత్రి 12 అవుతుంది, కింది మీదికి వర్షం పడుతుంది మోసను. నేను పలానా దగ్గర ఉన్నా, ఫోన్ చేసి బండి వేసుకొని రండి అన్న అనుకో, మారు మాట్లాడకుండా వస్తున్నామన్నా అంటారు. బండి అయినా సరే, కారు అయినా సరే. ఇప్పుడు నీ కొడుకున్నాడు, నువ్వు ఒక దగ్గర దిగినావు, ఫోన్ చేసి ఇక్కడ రా అంటే ఎవడు మనడు అంటాడానడా? మరి నీ కొడుకుల కంటే ఇప్పుడు ఎవరు ఎక్కువ? మరి ఎందుకు అంటే నువ్వు నేర్పే క్రమం ఏముంది? ఇప్పుడు నువ్వు నేర్పే పద్ధతి ఏముంది వాళ్ళకు? ఆమేన్, హల్లెలూయా. మొదట దేవుణ్ణి గౌరవించు, నిన్ను నీ పిల్లలు గౌరవించడం ప్రారంభిస్తారు. ఆమేన్. నువ్వు దేవుని చిత్తం చేయి, నీ పిల్లలు, నీ ఇంటి వారు నువ్వు చెప్పిన దానికి తల వంచుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఆనవాళ్ళు. లూకాసు వార్త 15:18 కూడా ఉంది. 20:31-34 మన పాపములు, దోషాలు దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని చంపాలి ఈరోజు. ఎందుకయ్యా, ఎందుకు ఈ పని చేయాలంటే, నిన్ను జీవింపజేసేది ఎవరు? నిన్ను బ్రతికింపజేసేది ఎవరు? నిన్ను ఐశ్వర్యవంతులను చేసేది ఎవరు? నిన్ను పాతాళానికి పంపించకుండా నిత్యత్వానికి చేర్చేది ఎవరు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 55:22 ఒక మాట ఉంది, నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును. ఆమేన్, ఆమేన్. ఆమోసు గ్రంథం 5:4 చెబుతుంది, ఇదిగో నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 11:28 సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీల రాసిన పత్రిక 4:6 చెబుతుంది, 6:4 అనుకుంటా. ఫిలిప్పీల రాసిన పత్రిక 4:6 మీరు దేని గురించి చింతించొద్దు, కానీ ప్రార్థన చేయడి, మీకు నేను మేలు చేస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 28:18 చదివితే ఒరిజినల్ మాట, నాకు భూమి మీద పరలోకం మీద సర్వాధికారము ఉన్నది. నిన్ను బతికించడానికైనా, నిన్ను నిలబెట్టడానికైనా, నేను కూర్చుండబెట్టడానికైనా, నిన్ను ఏ రకంగా మార్చడానికైనా నా దగ్గర ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అంత గొప్ప దేవునికి మనం లోబడదామా వద్దా? ఒప్పుకొని చంపేద్దామా, ఇంకా వాటిని దాచుకుందామా? ఆమేన్, ఆమేన్. ఇలా పశ్చాత్తాపడి వాటిని ఒప్పుకొని చంపి దేవుని దగ్గర నువ్వు బలం పొందాలి. ఎందుకంటే 2 కొరింథీయుల రాసిన పత్రికలో ఏముందో తెలుసా? 3:16 ఇదిగో దేహము దేవుని ఆలయం, దీన్ని ఎవడైనా పాడు చేస్తే వాణ్ణి నేను పాడు చేస్తా అన్నాడా లేదా? దేవుడు అన్నాడా లేదా? ఆమేన్. ఇది ఎవరి ఆలయం? ఇప్పుడు ఈ దేహం ఎవరి ఆలయం? ఇప్పుడు ఉదాహరణకి అక్కను పట్టుకునే దాన్ని అన్నం అనుకో, ఎవరిని అంటున్నట్లు లెక్క? దేవుని ఆలయము. కొలస్సీల రాసిన పత్రికలో ఉంది, నా సర్వం, నా సమస్తము నా దేవాలయంలో ఉంచిన. ఆయన సర్వం, ఆయన సమస్తం ఎవరిలో ఉంది? ఈ దేవాలయం. ఇప్పుడు ఈమెని ఏమన్నా ఎవరి కోపం వస్తుంది? అంటున్నామా, అంటలేమా? ఎన్ని మాటలో తెల్లారు లేస్తే ఆకిలు ఊడ్చే కాంచెలు పడితే పడుకుందాగో, అర్ర కాలు చాపుకొని పడుకుందాగో, అమ్మో దుబాయ్ బెడ్షీట్ అది కప్పుకొని పడుకుందాగో, అమ్మో కూలర్ వేసుకుంది.
దేవుని పిల్లలారా, ఎన్ని మాటలో. కాస్త చికెన్ కనుక ఏదో నల్ల కవర్లో పట్టుకో, ఇట్లా చూస్తుంది అప్పుడు. ఆగో దేవుడిస్తే తింటుంది, ఏం చేస్తుంది, కష్టపడేదా. నా కొడుకు కన్న కష్టం చేసి ఎవరు తింటారు? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి? తినొద్దా? తినొద్దా? కడుపుకి తినాలన్నా తినొద్దా? ఒంటికి బట్ట కట్టాలన్నా కట్టొద్దా? తల దూకోవాలన్నా దూకోద్దా? పిచ్చోళ్ళలాగా ఉండాలా? ఉండొద్దుగా. ఆమెన్. మంచిగా నీటి తయారుగా, మంచిగా తిను, హ్యాపీగా ఉండు దేవుని. కానీ ఎదుటి వ్యక్తిని తక్కువ చేసేందుకే మనం సిద్ధపడొద్దు. అలాంటి మనకొద్దు ఆ స్థితి. ఇప్పుడు ఈ అవ్వ ఉంది, ఎవరి ఆలయం ఇదే. ఇప్పుడు ఈమె పోయి గుడుంబా కొడుతుంది, సిగరెట్ తాగుతుంది, బూతు మాటలు మాట్లాడుతుంది, వ్యభిచారం చేస్తుంది, సీరియల్ చూస్తుంది, సినిమాలు చూస్తుంది. ఎవరిని పాడు చేస్తున్నట్టు ఇవి? దేవుని ఆలయాన్నేగా. అదే ఉంది, నా ఆలయాన్ని పాడు చేస్తే ఆమెను నేను పాడు చేస్తా. అయినా దానికి ఒక ప్రత్యామ్నాయం ఉంది. మనుషులం కదా, మనం వినం కదా. మళ్ళా అదే పోకడగా ఇంత ఇన్ని కూడా ఉంటుందా? ఉండదా? అదే పోకడగా. అయినా ఒక ప్రత్యామ్నాయం ఏంటిది? ఇప్పుడు చదివించాంగా వాక్యాలు. ఒప్పుకొని ఏం చేయాలి? వదిలేయాలి. అప్పుడు నీలోకి జీవం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చెప్పి క్లోజ్ చేస్తా. ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో చంపడానికి, పక్క దేశస్తులు చంపడానికి సిద్ధపడ్డారు, చుట్టుముట్టు కమ్మున్నారు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? ఇప్పుడు నిన్ను చంపడానికి నీ ఇంటి చుట్టుముట్టు వచ్చి నిలబడ్డారు, కత్తులు పట్టుకొని తువ్వగలరు. నువ్వు ఏం చేయాలి? తలబడతావా? వాళ్ళ బతికెంత అని బయటకు వచ్చి యుద్ధం చేస్తావా? చేస్తావా? ఆమెన్. ఏం చేయాలి? దేవుడి గత్యంతరం లేదు. ఇంకొకటి ఏం చేయాలి? ప్రార్థన. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం కాని పరిస్థితిలో నువ్వేం చేయాలి? నీ బతికే నీకు అర్థమైతలేదు, నీ జీవితమే నీకు అర్థమైతలేదు. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేయాలి, అద్భుతం చేస్తాడు ప్రభు. ఆమెన్, హల్లెలూయా. డాక్టర్లు గ్యారంటీ లేదు, వారంటీ లేదు అంటారు. అర్థమైతలేదు పరిస్థితి, ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అద్భుతం. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పులైన తీర్పడానికి చేతి నిండా పని లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి, గత్యంతరం లేదు. అర్థం కాని పరిస్థితులు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేస్తాడు దేవుడు? అద్భుతము. ఆమెన్, ఆమెన్. ఈయన అదేసిండు. ప్రార్థన చేస్తే దేవుని దూత దిగి 185,000 మందిని నరికేసింది. విజయం వచ్చింది. యాకోబయ్య మీదికి వాళ్ళ అన్న 400 మందిని తీసుకొని వస్తుండు చంపడానికి అని. ఒకడు వచ్చి చెప్పాడు, యాకోబయ్యకు అర్థం కాలే, అమ్మో నన్ను చంపుతట్టునని. అర్థం కాని పరిస్థితులు ఏం చేయాలి? ఒక రాత్రంతా అడవిలో నిలబడి ప్రార్థన చేసిండు. ఆ వచ్చిన అన్న 400 మందిని కత్తులు కఠోరాలు ఎత్తుకొని వచ్చినోడు యాకోబయ్య దగ్గరకు వచ్చి చూస్తే ఆయన ముఖం ఎలా కనబడ్డది? దేవుణ్ణి పోలి. వెంటనే కాళ్ళ మీద పడ్డాడు. ఆమెన్. తమ్ముడా, నీ ముఖం దేవుణ్ణి పోలి కనబడుతుందని కౌగిలించుకొని ఏడ్చాడు. కఠినస్తుని మనసు కరగాలంటే మనం ఏం చేయాలి? ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, పౌలు శీలలను దెయ్యము, ఒక అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆ దెయ్యాన్ని ఎలగొట్టిండు ప్రార్థన చేసి. వామ్మో, ఈ అమ్మాయిలో ఉన్న దెయ్యాన్ని ఎలగొట్టిండి పాస్టర్ అని, మాకు రాబడి పోయింది, సంపాదన పోయింది, సోదే చెప్పేదని ఏం చేశారు? ఊరోళ్ళంతా కలిసి కొట్టి తీసుకెళ్లి జైల్లో వేసారు. ఆ అధికారులు ఊరిని ఆయన దెయ్యాన్ని ఎలగొడితే కొట్టి జైల్లో వేసారు. అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితులు ఏం చేయాలి? ప్రార్థన చేస్తే ఏం జరిగింది? జైలు గోడలు కూలిపోయాయి, అద్భుతం జరిగింది. ఆమెన్, ఆమెన్,
హల్లెలూయా. శారా చెల్లెలని చెప్పినంత మాత్రాన్ని ఎత్తుకెళ్ళిపోయాడు రాజు. ఓ అమ్మ, అర్థం కాని పరిస్థితి, నా భార్యను ఎత్తుకెళ్ళాడు రాని. అబ్రామయ్య గారు ఏం చేసిండు? ప్రార్థన. ఏం జరిగింది? అద్భుతము. ఆమెన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న చెల్లెలా, అక్క, తమ్ముడా, అయ్యా, నీ ఇంట్లో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయా? నీకు అర్థమైతే లేదా? నీ పిల్లల గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి అర్థమైతే లేదా? ప్రార్థన చేయి. అద్భుతం చేయబోతుండ ఆయన, అద్భుతం చేయబోతుండ. హిజ్కియా రాజుకు రోగం వచ్చింది, చచ్చిపోతాడని అందరూ అంటారు. ఓరు నాయన, అర్థం కాని పరిస్థితి, కోట్ల కొలది సొమ్ము ఉంది, విస్తారమైన భూములు ఉన్నాయి, పెద్ద ఉద్యోగం, రాజరికం, పలుకుబడి ఉంది. అర్థం కాని పరిస్థితి ఏంది అని గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. అద్భుతం జరిగిందా? జరగలేదా? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడ్డది. రోగానికి మందు దొరికిందా? దొరకలేదా? అద్భుతం జరుగుతుంది. అర్థం కాని పరిస్థితులలో నువ్వు ఉన్నావేమో, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేయాలంటే ఈ ముందు చెప్పినవి అన్నీ ఉండాలనా? వాటిలో ఏ ఒక్కటి నీ మదిలో ఉంచుకొని ప్రార్థన చేస్తే లాభమో లేదా? అవన్నీ చంపు, తిరిగి ఏం చేయి? అర్థం కాని పరిస్థితిలో నీకు దాపరిస్తే వాటి విషయంలో ఈరోజు మోకాలు వేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయి. అద్భుతం చేయబోతుండ ఆయన, అద్భుతం చేయబోతుంది. ఆశ లేని దానికి ఆశ రాబోతుంది, జీవం లేని దానికి జీవం రాబోతుంది, చిగురించబోతుంది, ఎండినది ఫలించ